పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు ఇమ్మీడియట్లీ ఆయన తీయడం జరిగింది. ఈ రోజు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన బయటికి వెళ్ళకూడదు. ఆయన దగ్గర కొన్ని కీలక పత్రాలు ఉన్నాయి. ఇది ఆయన పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇలాగ విజయ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇలా చాలా మంది ఉన్నారండి. అలాగే బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు కూడా మెల్లిగా జారుకునే ప్రయత్నం చేశారు. ఆయన పక్కన పెట్టేస్తే ఆ కొన్ని ఫైల్ కూడా తీసుకెళ్తుంటే ఒక వ్యక్తి చూసి సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం ఇవన్నీ చేస్తే మళ్ళీ అవన్నీ కూడా సోదాలు చేసి దగ్గర తీసుకున్నారు. అట్లా ఎన్ని జరుగుతున్నాయో అసలు రాష్ట్రంలో ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే విజయ్ కుమార్ రెడ్డి గారిని ఇమ్మీడియట్లీ దేశం విడిచుకుంటూ వెళ్ళకూడదు. అలాగే కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు ఎంవివి సత్యనారాయణ గారు చాలా మంది ఉన్నారండి. దీనికి మొత్తం టోటల్ గా మూలకారుకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మన మొత్తం టోటల్ గా వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ అదుపులోకి తీసుకోవాలా. నేనేమంటానంటే యాజ్ పర్ లా, యాజ్ రూల్, మేము చట్టానికి ఎవరు అతిథులు కాదండి. చట్టం ఎవరు చేతిలోకి తీసుకోవద్దు. చట్టం ప్రకారమే నడిపిద్దాం. వాళ్ళు చేసిన తప్పు మనం చెయ్యొద్దండి. మనం చట్టం ప్రకారం ఏది జరిగిందో, ఏమున్నాయో, ఎలా జరిగిందో చేద్దాం తప్ప కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశాలకు వెళ్ళొద్దు. వాళ్ళు చేసిన తప్పు మనం చెయ్యొద్దు అనేది మాత్రం నేను అందరికీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము కానీ, మా రిక్వెస్ట్ ఏంటంటే మనం చట్టం ప్రకారం వాళ్ళు చేసిన తప్పుని చూపించి, వాళ్ళు దాచుకున్న డబ్బుని తీసుకొచ్చి ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు ఇద్దాం అనేది మాత్రం వాస్తవం. అది చేసి తీరటానికి మాత్రం మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉందండి. ఎందుకంటే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, ఎంతమంది టీడీపీ కార్యకర్తలు ఊర్లో వదిలేసి వెళ్ళిపోయారో, పెల్లం పెట్టిన వదిలేసి ఎక్కడెక్కడ బతుకుతున్నారో, ఎక్కడ జనసేన కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ రోజు మొత్తం కార్యకర్తలని, మెయిన్ వాళ్ళందరినీ తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేస్తుంటే ఒక భయభ్రాంతులు చేసి పార్టీని భూస్థాపితం చేద్దామని ఎన్ని ప్రయత్నాలు అయితే చేశారో అవన్నీ కుళ్ళు కుతంత్రాలు అన్ని కూడా బట్టికొట్టాయండి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు భయపడుతున్నారండి? సిఎస్ గారు ఎందుకండి మనకు కావాలని చెప్పి సిఎస్ గారు ఈ రోజు పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఏమని ఇచ్చిందండి? ప్రతి వాళ్ళకి కూడా ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇమ్మని చెప్తే కావాలని ప్రతిపక్షాన్ని దుమ్ము పోయడానికి, ప్రతిపక్షానికి ఓటు వేయకూడదనే ఉద్దేశంతో ఎంతమందిని అంటే పట్టణ పెట్టుకున్నారు పేద ప్రజల్ని ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు. ఇది తప్పు కాదండి? విశాఖపట్నంలో ఎవరో జనసేన నాయకులు ఎత్తు చూపారు, మీ అబ్బాయి తీసుకొచ్చి ఇంత ల్యాండ్ లో కబ్జా చేశాడు. ఓకే, అది నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, ఎంక్వైరీ ఆయన మీద కూడా వేయాలి. సిఎస్ గారి కావాలని జరిగిన పెన్షన్లకు సంబంధించి జవహర్ రెడ్డి గారు ఈ సమ్మర్ హాలిడేస్ లో ఉంటే వెకేషన్ బెంచ్ కూడా వెళ్లారు. ఏది హౌస్ దీనికి సంబంధించినటువంటి కావాలని పెన్షన్లకు సంబంధించి అంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఎట్లా గెలుస్తారు సార్? వెళ్ళి సార్ మీతో మాట్లాడాలి అంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. తప్పులు గుర్తుండవా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు వస్తాడు, వెళ్ళిపోతాడండి. 62 years అండ్ సర్వీస్, ఆయన 62 సంవత్సరాల సర్వీస్ అనేది ఉంటుంది. కానీ ఒకటి వాళ్ళకి లా ఏం చెప్తుంది, చట్టం